2025 సంవత్సరం 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి జూన్ నెల ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఈ మకర రాశి వచ్చేప్పటికల్లా ఏలినాడు శని పూర్తిగా అయిపోయింది. ఏలినాడు శని అయిపోయింది, అన్ని విధాలా బాగుండే లక్షణాలు వచ్చినాయి. కానీ ఈ మకర రాశిలో ఎట్లా ఉన్నది అంటే, ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా పంచమంలో గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు కూడా బాగున్నాడు. కానీ ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా అష్టమ కుజుడైనాడు. ఈ అష్టమ కుజుడు మాత్రం పూర్తిగా ఇబ్బంది పెడతాడు. ఈ మకర రాశికి తృతీయంలో శని బాగున్నాడు. కానీ ఈ రాశి వాళ్ళు, ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం. ఈ అమ్మవారి పూజ చేసినట్టయితే అన్ని విధాలా బాగుంటుంది. కానీ మకర కుంభ మీనాలకు వచ్చేప్పటికల్లా మకరానికి మాత్రం పూర్తిగా నిరసన అయిపోయింది. కుంభానికి, మీనానికి, మేషానికి ఈ రాశులకు మాత్రం ఏలినాడు శని, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం, ఇది అన్ని రాశులకు కూడా వర్తిస్తుంది. వివరంగా చెప్పడానికి ఎక్కడా అవకాశం కనపట్టలేదు. ఈ కాలసర్ప దోషం అనేది, కాలమే సర్పం, కాలమే ఎట్లా ఉంటుంది, సర్పమై కాటేస్తుంది. సర్పరూపం అంటే అనవసరమైనవి గొడవలు వస్తాయి. ఎట్లా ఉంటుందంటే, బజార్లో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ఇద్దరు తిట్టుకుంటున్నారు. పోతూ పోతే అసలు వీళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారు ఏమిటి తెలుసుకుందామని నిలబడతావు. వీళ్ళు పోట్లాడుకుంటూనే ఉంటారు. వాడు కత్తి తీసుకొని పసుక్కరం పొడుస్తాడు, వీడు కింద పడి గిలగిలగలదు అనుకుంటూ ఉంటాడు. వాడు పారిపోతాడు, చూసేవాడు అక్కడే ఉంటాడు. పక్కవాళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు, ముందు వీడిని పట్టుకుపోతారు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎంత బాగుందని చెప్పినా ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి మంచి వాళ్ళకి మరణం వస్తుంది, మరి దుర్మార్గులకి బ్రతుకుదిరుగు మార్గం వస్తుంది. కోటీశ్వర్లు వ్యాపారం చేసేవాళ్ళు కూడా నష్టపడుతున్నారు. అందువల్ల ఎక్కడ మంచి అనేది చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఈ మకర రాశి వాళ్ళు కూడా, మకర రాశి కాదు ఏ రాశి వాళ్ళైనా సరే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, 2025 సంవత్సరం జూన్ నెల 12 రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, జీవన విధానం ఏంటి, ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి, అవన్నీ కూడా గురువుగారు సవివరంగా తెలియజేశారు. మీకు ఇంకా ఎవరికైనా మీ జాతకాల్లో కనుక సందేహాలు ఉన్నట్లయితే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారితో నేరుగా మాట్లాడచ్చు. మీ జాతకాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ మీడియా. ధన్యవాదాలు.